బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సెషన్లో నేను సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరవేయండి. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది ఇన్ అవర్ డే టు డే లైఫ్ కానీ, ఆర్గనైజేషన్ వర్క్ చేసేటప్పుడు కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో కానీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఏమేమి టూల్స్ కావాలి సైబర్ సెక్యూరిటీని డెవలప్ చేసుకోవడానికి, ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముఖ్యంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క దాని గురించి. 2026 ఆల్రెడీ 25 అయిపోయింది కనుక 2026లో ఏ కోర్స్ నేర్చుకుంటే మనకి జాబ్ వస్తుంది, అది ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా, ఇంకెవరైనా కానీ ఎలాంటి కోర్స్ లేదు, చదువుకున్నా చదువుకోకపోయినా వీటి గురించి ఐడియా ఉండాలి. ముఖ్యంగా ఒకటి సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవాలి. సెకండ్ వన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవాలి. తర్వాత ఎథికల్ హ్యాకింగ్ గురించి నేర్చుకోండి. తర్వాత ఫోర్త్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నేర్చుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ అప్కమింగ్ టెక్నాలజీస్ అనమాట. ఇవన్నీ మీకు జాబ్స్ క్రియేట్ చేసే టెక్నాలజీస్. ఏవి నేర్చుకున్నా ఇవి నేర్చుకోండి, మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. ఎనీ డిగ్రీ, ఎలాంటి డిగ్రీ, బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా, ఎంకామ్ అయినా, ఎంబీఏ అయినా, బీఏ అయినా, బీఎస్సీ అయినా, ఇంజనీరింగ్లో ఏ డిగ్రీ అయినా కానీ, డాక్టర్ కోర్స్ కానీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎలాంటి డిగ్రీ ఉన్నా కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనకు డే టు డేలో ఉపయోగపడేది అనమాట. అసలు సైబర్ సెక్యూరిటీ అనేది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ దెన్ డేటా ఫ్రమ్ సైబర్ అటాక్స్. మన డేటాని సిస్టమ్స్లో ఉన్నప్పుడు కానీ, మనకు నెట్వర్క్లో ఉన్నప్పుడు కానీ, డేటా అనేది సైబర్ అటాక్స్ నుంచి రక్షించాలి. ఎలాగా ఆ సైబర్ అటాక్స్ నుంచి ఎలా రక్షిస్తుంది అంటే, అనాథరైజ్డ్ యాక్సెస్ అండ్ డ్యామేజ్. ఎవరైతే మనకు తెలియని వ్యక్తులు కానీ, మనకి పరిచయం లేని వ్యక్తులు కానీ, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా మన డేటాని కానీ, నెట్వర్క్ కానీ, సిస్టమ్స్ కానీ డ్యామేజ్ కాకుండా కాపాడేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. అర్థమైందండి? ఇది ఏం చేస్తుంది అంటే ప్రివెన్షన్ అంటే ముందుగానే అరికట్టాలి. అసలు మన డేటాలో కానీ, మన నెట్వర్క్లో కానీ, మన సిస్టమ్స్లో కానీ ఎవరైనా అవతల వ్యక్తులు కానీ మన ఇంటికి కానీ ఎవరైనా ఇస్తున్నారా లేదా ముందుగానే గమనించగలగాలి. తర్వాత వచ్చారా అనుకున్నారని తెలిస్తే వాటిని డిటెక్ట్ చేయాలి, ముందుగానే ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. తర్వాత వాటికి రెస్పాన్స్ అవ్వాలి. ఎలా రెస్పాన్స్ అవ్వాలి? మీరు కాదు అని చెప్పేసి రెస్పాన్స్ అయ్యి వాటిని మన దాంట్లోకి తీసుకురాకూడదు. అవి ఏమేమి టూల్స్ ఉన్నాయి అనేది, సచ్ యాజ్ ఫైర్ వాల్స్. వాట్ ఈస్ ఫైర్ వాల్? ఫైర్ వాల్ అనేది మీకు తెలియాలి. ఫైర్ వాల్స్, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. వాట్ ఈస్ ఫైర్ వాల్ అనేది మీకు తెలిస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫైర్ అంటే ఏంది? యాక్చువల్గా మీకు సింపుల్గా తెలుసు. ఫైర్ వాల్స్ అంటే ఏం వాడతాం? ఫైర్ వాల్ అంటే ఏంటంటే, ఫైర్ అంటే నిప్పు కదా. అలా అంటే ఫైర్ వాల్స్, ఐడిఎస్, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అంటే ఏంది? మామూలుగా ముందు మనం ఫైర్ వాల్ అంటే ఫైర్ అంటే ఏంది? నిప్పుతో కూడిన వాల్ అనమాట. అలాంటి వాల్స్ అంటే ఇక్కడ చూడండి, మనకేం చేస్తామంటే, మనకు వల్నరబిలిటీ, ఎలాంటి ఆపదలు కలగకుండా ఏం చేస్తాం? ఫైర్ వాల్స్ యాక్టింగ్ ఎస్ ద ప్రైమరీ గేట్ కీపర్. ఫైర్ వాల్స్ ఇస్ నథింగ్ అంటే గేట్ కీపర్ని క్రియేట్ చేసుకుంటాం. మనం ఒక గేట్ కీపర్, మన ఇంట్లోకి ఎవరైనా రాకుండా ఒక గేట్ కీపర్, సెక్యూరిటీ గార్డ్ని క్రియేట్, అలా ఫైర్ వాల్స్ ఉంటుంది. తర్వాత ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్, ఎస్ఐఎం స్టాండ్స్ ఫర్ ఏంటంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఐఎం, వల్నరబిలిటీ స్కానర్స్ అండ్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్స్. ఇవన్నిటిని మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేసి మన డేటాని సెక్యూర్గా ట్రాన్స్మిట్ చేసుకోవాలి, వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ నుంచి. అలా చేయడాన్ని ఏమంటారంటే సైబర్ సెక్యూరిటీ అంటాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అనేది మీకు తెలియాలి. ఈ వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద డిసిప్లిన్ ఆఫ్ సేఫ్ గార్డ్ ఈజ్ నథింగ్ బట్ గేట్ కీపర్. ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ గేట్ కీపర్ ఫర్ డిజిటల్ సిస్టమ్స్. దేనికి ఎవరు సేఫ్ గార్డ్? డిజిటల్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా అగైనెస్ట్ థ్రెట్స్ లైక్ మాల్వేర్ అంటే వన్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఏం చేస్తారంటే, మన సిస్టంలో కానీ నెట్వర్క్లో ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ పంపించి మన డేటాని తీసుకోవటాన్ని మాల్వేర్ అంటాం. రాన్సమ్ వేర్ అనేది ఏంటంటే, ఇది కూడా వన్ ఆఫ్ ది థింగే అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రాన్సమ్ వేర్ అంటే మనకి ఏదైనా ఒక మెసేజ్ కానీ, ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ కానీ పంపించి, ఇక్కడ ఓన్లీ మన మెసేజ్ పెట్టి దాన్ని క్లిక్ చేస్తే మన డేటాని హ్యాక్ చేసి తీసేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తారు? మన సిస్టమ్కి
మన సిస్టమ్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఏం చేస్తారు, లాక్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ ద డిసిప్లిన్ ఆఫ్ సేఫ్ గార్డ్ అంటే గేట్ కీపర్. దేనికి? డిజిటల్ సిస్టమ్స్ కి, నెట్వర్క్స్ అండ్ డిజిటల్ డేటా అగైనెస్ట్ థ్రెడ్స్. థ్రెడ్స్ అంటే లైక్ మాల్వేర్. మాల్వేర్ అంటే మన ఒక సిస్టంలో కానీ నెట్వర్క్లో కానీ ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ పంపించి దాంట్లో మన డేటాని తీసుకోవడాన్ని మాల్వేర్ అంటాం. రాన్సమ్ వేర్ అంటే ఏంటంటే ఇలాగే డేటాని పంపించి మన సిస్టమ్ కానీ మొబైల్ ఫోన్ కానీ లాక్ చేయడం. ఫిషింగ్ అంటే ఏంటంటే మనకు మెసేజ్ ఆర్ ఈమెయిల్ కానీ పంపేం చేస్తారు. మెసేజ్, ఈమెయిల్ ఆర్ ఫొటోస్ అలా సెండ్ చేసి ఏం చేస్తారంటే మనం క్లిక్ చేయగానే మన డేటాని తీసుకుంటాం. మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇప్పుడు అనాథరైజ్డ్ యాక్సెస్ అలాంటి వ్యక్తుల్ని మనం కాపాడాలి. అలాంటివి జరగకుండా తీసుకోవడానికి ఉపయోగపడేది సైబర్ సెక్యూరిటీ అనమాట. అందులో గోల్స్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్సీ. మన డేటా ఎప్పుడు కాన్ఫిడెన్షియల్సీగా ఉండాలి. ఎన్సూరింగ్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ ది డేటా. ఎవరైతే మనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి టు యాక్సెస్ అవర్ డేటా. ఇంటిగ్రిటీ, కీపింగ్ డేటా యాక్యురేట్ అండ్ అనాల్టర్డ్. మన డేటా అనేది ఎప్పుడు చేంజ్ కాకూడదు మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపిస్తున్నప్పుడు. అలా చేంజ్ అయిందంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే చూస్తున్నారనమాట. అవైలబిలిటీ, మేకింగ్ షూర్ సిస్టమ్స్, మన సిస్టమ్స్ని అండ్ డేటా ఆర్ యాక్సెసిబుల్ వెన్ యూ నీడ్. మన డేటా ఎప్పుడు కావాలంటే ఎక్కడనే మనం సెక్యూర్గా తీసుకుని వాడుకోవడానికి ఉపయోగపడేదాన్ని అవైలబిలిటీ అంటాం. ఇది సింపుల్గా మన కోర్స్ సైడే కాదు, మనం టెక్నికల్గా కాదు, మన ఇంట్లో సింపుల్గా ఏంటంటే మన హోమ్ ఉందనుకోండి, ఈ హోమ్కి ఏం చేస్తాం, సెక్యూరిటీ కీ వేసుకుంటాం. కీ అంటే తాళం వేసుకుంటాం. బీరువాకి కానీ లేదా మన మొబైల్ ఫోన్లో ఏటీఎం కానీ, పేటిఎం కానీ, మొబైల్ ఇంకేవైతే వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటికీ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. ఎవరైతే పాస్వర్డ్ కనుక మనకి తీసుకుని మన డేటాని తీసుకోవాలనుకుంటే వాళ్ళు హ్యాకర్స్ అవుతారు. వాళ్ళు అన్వాంటెడ్ పర్సన్స్ అవుతారు. వాళ్ళందరి నుంచి మన డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి సైబర్ సెక్యూరిటీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంపార్టెన్స్ ఏంటంటే విత్ ఇంక్రీజింగ్ రిలయన్స్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఏంటవుతుంది, మనం ఉపయోగించుకోవటం. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటుంది. అవి చదువుకున్నా చదువుకోకపోయినా, జాబ్ చేస్తున్నా జాబ్ చేయకపోయినా ప్రతి ఒక్కరి దగ్గర ఒక డైలీ నీడ్ అయిపోయింది స్మార్ట్ ఫోన్ అనేది. అందరికి ఇంటర్నెట్ వేసుకుంటున్నారు. అందరూ వాట్సాప్, మొబైల్ ఫోన్ యాప్స్ వాడుతున్నారు కదా. ఏంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్పే, గూగుల్ పే అందరూ మనం మొబైల్ మిత్రులను వాడతాం, డిజిటల్ సిస్టమ్ వాడతాం. అందుకని ఇక్కడ థ్రెట్టింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అందుకని సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? ఈజ్ నో క్రిటికల్ పార్ట్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్. ఎలాంటి రిస్క్స్ జరగకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఇండివిజువల్, ఎందుకంటే మనం పర్సనల్గా వాడుకోవచ్చు. ఇండివిజువల్ అంటే పర్సనల్, ఎంటర్ప్రైజెస్ మీన్స్ కంపెనీస్, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సెక్టర్స్, ఏదైనా గవర్నమెంట్ సెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సచివాలయం, ఇలాంటి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్స్ ఏదైనా కానీ వాళ్ళ డేటాని సెక్యూర్గా ప్రొటెక్టివ్గా తీసుకోవడానికి ఏం కావాలంటే సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కావాలి. ఇండివిజువల్ అంటే మన హోమ్ కానీ పర్సనల్ డేటా కానీ దాన్ని ఇండివిజువల్స్ అంటాం. ఇలా ఎవరి డేటా అయినా కానీ సెక్యూర్గా ఉండాలి కదా. మన డేటాని హ్యాక్ జరగకూడదు, ఎవరు దొంగిలించకూడదు. అలాంటి వాటి కోసం సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకటి ఏంటంటే వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ రిక్వైర్డ్, విచ్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ సైబర్ సెక్యూరిటీ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ టూల్స్. అసలు నెట్వర్క్ అంటే ఏంటి అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ టుగెదర్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ సిస్టమ్ టుగెదర్ కావచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేది కలిసి మాట్లాడుకోవడానికి నెట్వర్క్ అంటాం. ఇక్కడ సిస్టమ్స్ కావచ్చు, మొబైల్ పీపుల్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. ఇక్కడ ఏం టూల్స్ ఉంటాయి? ఎన్మ్యాప్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నెట్వర్క్ మ్యాపింగ్ చేసుకోవడానికి అండ్ పోర్ట్ స్కానింగ్ చేసుకోవడానికి. తర్వాత వైర్ షార్క్ ఎందుకు ఉపయోగపడుతుంది? పాకెట్ అనాలిసిస్ ఫర్ మానిటరింగ్ ట్రాఫిక్. పాకెట్ అంటే మన డేటాని డిజిటల్ పంపిస్తున్నాం కనుక దాన్ని ప్యాకెట్స్ అంటాం. అవి కరెక్ట్గా ఏ ట్రాఫిక్ నుంచి వస్తుంది, ఏ పోర్ట్ నుంచి వస్తుందని తెలుసుకోవడానికి వైర్ షార్క్ వాడతాం. టీసీపీ డంప్ అంటే ఏంటంటే టీసీపీ స్టాండ్స్ ఫర్, టీసీపీ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది తెలుసుకోవడానికి కంట్రోల్ చేయాలన్నమాట. అది అలాగా కమాండ్ లైన్ ప్యాకెట్ క్యాప్చర్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే అందులో ఏం టూల్స్ వాడతాం అంటే నెసెస్ వల్నరబిలిటీ స్కానర్, నిక్టో వెబ్ సర్వర్ వల్నరబిలిటీ టెస్టింగ్ అండ్ దెన్ మెటాస్ప్లాయిట్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. వీటి కోసం ఏం వాడతాం మనం? వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ వాడతాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఇక్కడ ఏమంటారు? ఆక్టా, అజూర్ ఏడి. అజూర్ ఏడి అంటే ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ అంటారు. ఇవి ఎందుకు వాడతారంటే సెంట్రలైజ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ పర్పస్, సేవ్ అండ్ సేల్ అండ్ సైబర్ ఆర్క్ అని ఉంటాయి. ఇవి గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ డ్రివెన్ ఐఏఎం కోసం వీటిని వాడతారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టూల్స్ కింద కన్సిడర్ చేస్తారు.
తర్వాత మనకి ఏముంది ఇక్కడ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఉంది. ఈ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఎండ్ పాయింట్? ఎండ్ పాయింట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎండ్ పాయింట్ సెక్యూరిటీ మీకు తెలుసు. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ యాంటీవైరస్ ఆర్ ఈడిఆర్ టూల్స్ అంటాము. ఈడిఆర్ టూల్స్ ఇవి ఎందుకంటే క్రౌడ్ స్ట్రైక్, సెంటిల్-1 అండ్ దెన్ సిమాంటిక్, ఇవి 3 యాంటీవైరస్ ఈడిఆర్ టూల్స్ కింద వాడతారు. ఎండ్ పాయింట్ అండ్ ఎయిర్ ట్రాక్ ఈఎన్జి అంటే వైర్లెస్ సెక్యూరిటీ టెస్టింగ్ కోసం వాడతారు. తర్వాత ఎస్ఐఎం, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఇవి ఏమేమి టూల్స్ వాడతారంటే స్ప్లంక్ అనేది వాడతారు. ఎంటర్ప్రైజ్ లాగ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ పర్పస్కి ఏం వాడతాం? స్ప్లంక్ అని వాడతాం. స్ప్లంక్ అనేది పెయిడ్ వర్షన్ అనమాట. పెయిడ్ అంటే ఏంటంటే మనం మనీ పే చేసి ఆ సర్వీస్ యూజ్ చేసుకోవాలన్నమాట. అందుకని పెయిడ్ వర్షన్ అంటాం దీన్ని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఓజా అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఈ ఎస్ఐఈఎం సర్వీస్ అనమాట. ఇవి వన్ టూల్ కావాలి, ఓపెన్ సోర్స్ అనమాట. అందులో ఏంటంటే ఎస్ఐఈఎం అండ్ ఎక్స్డిఆర్ ప్లాట్ఫామ్ రిక్వైర్డ్ అనమాట. తర్వాత ఐబిఎం క్యూ రాడార్, అడ్వాన్స్డ్ థ్రెట్ డిటెక్షన్ కోసం ఐబిఎం క్యూ రాడార్ వాడతాము. ఈ ఐబిఎం క్యూ రాడార్ అనేది ఏంటంటే రాడార్ అంటే రేడియేషన్ అండ్ డిటెక్షన్ రేంజింగ్ అంటారు కదా. ఇవి మనం ఎక్కడున్నా కానీ టార్గెట్ సిస్టమ్స్ క్లియర్ గా డేటా పంపించడాన్ని తీసుకోవడాన్ని రాడార్ కింద తీసుకుంటాం అనమాట. ఇవి ఉపయోగపడతాయి. తర్వాత ముఖ్యంగా మీకు ఇంకా ఏం తెలియాలంటే పాస్వర్డ్ డిటెక్షన్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే పాస్వర్డ్ డిటెక్షన్. ఈ పాస్వర్డ్ అథెంటికేషన్ టూల్స్ ఏంటి? అసలు పాస్వర్డ్ అంటే ఏంటంటే మనం ఒక ఇంటికి తాళం ఎలా అయితే పెట్టుకుంటాం, కీ అనమాట. తాళం పెట్టుకుంటాం, లేకపోతే పాస్వర్డ్ పెట్టుకుంటాం, నంబర్, డిజిట్స్, ప్యాటర్న్స్, ఇమేజెస్, తర్వాత ఇవన్నీ పెట్టుకుంటాం. అవి ఎలా ఉండాలి అనేది చెప్పేది. తర్వాత వాటిని ఇచ్చి మళ్ళీ అథెంటికేషన్ చూసుకోవడానికి ఉపయోగపడే టూల్స్ ని జాన్ ది రీపర్, పాస్వర్డ్ క్రాకింగ్ చేసుకోవడానికి అందులో ఎథికల్ టెస్టింగ్ కోసం ఉపయోగపడుతుంది. కీ పాస్, ఇది సెక్యూర్ పాస్వర్డ్ మేనేజర్స్ కోసం ఉపయోగపడుతుంది. మన పాస్వర్డ్ మన జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, దేనికైనా కానీ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలి? 8 నుంచి 16 క్యారెక్టర్స్ కానీ, 32 క్యారెక్టర్స్ కానీ, 64 క్యారెక్టర్స్ కానీ, 128 క్యారెక్టర్స్ కానీ, దాని లిమిట్ లెంత్ అంటాం దీన్ని. ఇవి ఎలా ఉండాలి? ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్ ఉండాలి. తర్వాత న్యూమరిక్స్ ఉండాలి, 0 to 9 ఉండాలి. తర్వాత స్పెషల్ సింబల్స్ ఉండాలి. స్పెషల్ సింబల్స్ ఉండాలి. స్పెషల్ సింబల్స్ ఏమి ఉండాలని చెప్తారు అనమాట. ఈ పాలసీస్ ఇవి మీడియం లెవెల్, లో లెవెల్, స్ట్రాంగ్ లెవెల్ పాస్వర్డ్ పెట్టుకొని ఉపయోగపడుతుంది. తర్వాత మానిటరింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. ఇప్పుడు మనం ఇలా క్రియేట్ చేసిన తర్వాత మన డేటా సెక్యూర్గా వెళ్తుందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్స్ అంటే 24/7 అంటే ఏంటంటే 7 days 24 hours ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మన డేటా సెక్యూర్గా వెళ్తుందా లేదా, మన మొబైల్స్ కానీ, డివైస్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, నెట్వర్క్ కానీ ఇవన్నీ సెక్యూర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేదని మానిటరింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంట. వాటి కోసం నాగ్ ఐఓఎస్, సిస్టమ్ మానిటరింగ్ పర్పస్, బర్గ్ సూట్, వెబ్ అప్లికేషన్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, అండ్ ద స్నాట్ అండ్ ద సురిక్తా వాడతాం. ఇంట్రూజన్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ సిస్టమ్. వీటి గురించి ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలి, అవి చెప్తాను. ఇప్పుడు కంపేరింగ్ టేబుల్స్. ఇప్పుడు ఏ టూల్స్ ఏం వాడతాం, దేనికి వాడతాం? ఒక నెట్వర్క్ సెక్యూరిటీ కోసం అయితే ఎగ్జాంపుల్ టూల్స్ ఏంటి? ఎన్మ్యాప్, వైర్ షార్క్. పర్పస్ ఎందుకు? మ్యాప్ చేయడానికి, స్కాన్ చేసుకోవడానికి, మానిటర్ ట్రాఫిక్ చేసుకోవడానికి. తర్వాత వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ టూల్స్ ఏమన్నా నెసెస్, మెటాస్ప్లాయిట్ ఉంది. ఐడెంటిఫై అండ్ ఎక్స్ప్లాయిట్ వీక్నెస్. తర్వాత ఐఏఎం టూల్స్ ఉంది, వాక్కా, సేవియంట్. ఇవి ఎందుకు వాడతారంటే కంట్రోల్స్, యూజర్ యాక్సెస్ అండ్ కాంప్లియన్సెస్. తర్వాత ఎండ్ పాయింట్ సెక్యూరిటీకి ఏం వాడతారంటే క్రౌడ్ స్ట్రైక్, సిమాంటిక్. యూజెస్ ఏంది? ప్రొటెక్ట్ డివైజెస్ అండ్ మాల్వేర్. అండ్ ఎస్ఐఎం ఏ టూల్స్ వాడతాం? స్ప్లంక్, వాజ్ వాడతాం. సెంట్రలైజ్ లాగ్ అనలిటిక్స్ అండ్ అలర్ట్స్. తర్వాత పాస్వర్డ్ టూల్స్ కి ఎలాంటి టూల్స్ ఉన్నాయి? కీ పాస్, జాన్ రిప్పర్ ఉన్నాయి. ఎందుకు యూజ్ చేస్తాం? మేనేజ్ ఆర్ టెస్ట్ పాస్వర్డ్ స్ట్రెంత్. తర్వాత మానిటరింగ్ అండ్ రెస్పాన్స్, వీటికి ఏం వాడతాం? నాగ్ ఐఓఎస్ అండ్ దెన్ స్నాట్ వాడతాం. ఇది డిటెక్ట్ అనామలీస్ అండ్ రెస్పాండ్. వీటి పర్పస్ కోసం ఇవన్నీ వాడతాం. ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. అసలు కీ కన్సిడరేషన్స్ ఏమున్నాయి అంటే చూడండి, ఇప్పుడు ఇవి సింగిల్ టూల్ తో మాత్రం కన్సిడర్ చేసుకోలేము, క్రియేట్ చేయలేము అనమాట. ఓపెన్ సోర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ టూల్స్ ఉన్నాయి. ఓఎస్, ఎన్పి, వైర్ షార్క్ ఇవన్నీ ఓపెన్ సోర్స్. ఫ్రీ సోర్సెస్ స్ప్లంక్, క్రౌడ్ స్ట్రైక్ ఇదన్నీ పెయిడ్ సోర్స్ అనమాట. ఇంటిగ్రేషన్ ఇస్ క్రిటికల్ అనమాట. ఎందుకని? ఎస్ఐఎం, ఐఏఎం ఎండ్ పాయింట్ వాడాలి. కంటిన్యూస్ అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం డైలీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ సైబర్ సెక్యూరిటీ టూల్ ఎస్ఓసి కూడా నేర్చుకోవాలి. ఎస్ఓసి అంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ అనొచ్చు, ఆర్ కంట్రోల్ అనొచ్చు. వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిస్తే
ఈ అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బాలకృష్ణ. బాయ్ బాయ్.